హరి ఓం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/10/2024 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అందరికీ కూడా దసరా పండగ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసము శుక్లపక్షము నవమి ఉదయం 10:54 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతుంది. అలాగే విజయదశమి ముహూర్తం వచ్చేసి మనకి మధ్యాహ్నం 1:46 నుంచి 2:52 వరకు ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రవణ నక్షత్రం ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:26 వరకు ఉండి తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 6:27 నుంచి 7:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:12 నుంచి 7:45 వరకు. వర్జము ఉదయం 9:14 నుంచి 10:46 వరకు. రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు. సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 5:53. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన వాతావరణం, సంతాన వార్తలు, వివాహ సంబంధ అనుకూలత, కుటుంబ సఖ్యత, కొత్త వ్యాపారానికి మీరు ప్రయత్నం చేయవచ్చు, కొత్త వ్యాపార ప్రారంభం కూడా చేయవచ్చు. ఎందుకంటే ఈరోజు పండగ కదా, తప్పకుండా ప్రారంభం చేస్తే మీకు లాగుంటుంది, అంటే అనుకూలంగా ఉంటుంది. రెండవది ఈ అగ్రిమెంట్స్ రాసుకోవచ్చు. వాళ్ళు చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అదృష్ట యోగం ఉంటుంది, సంతాన యోగం, వివాహ యోగం, బంధుమిత్రులతో అనుకూలత, విదేశాల్లో ఉన్న వారికి ఏదైనా విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం. పండగ కదా, కాంట్రాక్ట్ తీసుకోవడం, అగ్రిమెంట్ చేసుకోవడం చాలా మంచిది. అడ్వాన్స్ ఇచ్చిపుచ్చుకోవడం కూడా చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, సోదరుల మధ్య సఖ్యత బాగా ఉండడం, విదేశాలకు కూడా అనుకూలమైన శుభయోగాలు, ధనయోగం బాగా ఉంటుంది. అప్పుల బాధ జరుగుతున్న అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. రైతన్నలకి మంచి పండగ వాతావరణం, పంట వృద్ధి, పండగ వాతావరణం, అద్భుతమైనటువంటి పంట లాభాలు కూడా ఉంటాయి. కలిసి వచ్చేటువంటి అవకాశం చాలా అనుకూలంగా ఉంది. ఇదంతా కూడా మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతుంది. ముఖ్యమైనటువంటి కొన్ని కార్యక్రమాలు పాల్పంచుకోవడం, సోదరుల మధ్య మైత్రి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిగంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన ఆనందయోగం. ఈరోజు శుభకరంగా అమ్మవారి అనుగ్రహంతో సమస్త శుభయోగాలు పొందుకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. అనుకూలమైన ఫలితాలే అంటే ఆనందకరమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. వస్తు వాహన లాభము, శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు పాల్పంచుకోవడం, లోన్ సౌకర్యం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం లాభాలు, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగుల అనుకూలత, కళాకార క్రీడాకారులకి మంచి ప్రదర్శనలు ఏర్పాటు చేసుకునే అవకాశం, వాహన యోగము, ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ సౌఖ్యం, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాలు అనుకూలతలు, కోర్టులో ఉన్నటువంటి సమస్యలు కోర్టు బయట పరిష్కారమయ్యే అవకాశం. అటువంటి పండగ వాతావరణం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిగంటకి అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. అలాగే విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు, విదేశాలకు వెళ్ళవచ్చు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం, అగ్రిమెంట్స్ లాంటివి చేసుకోవచ్చును. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలత శుభయోగం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక పనులు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధనధాన్య వృద్ధి పొందుకోగలిగే అవకాశం కూడా బలంగా కనబడుతుంది. ఈరోజు మీకు చాలా చాలా ప్రశాంతమైనటువంటి ఆనంద యోగాల్లో ఉండే అవకాశం ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా శుభయోగము, వస్తువాహన సౌలభ్యము. అయితే వీరి కాస్త
ఏదైనా ఊరేగింపు లాంటి వెళ్తున్నప్పుడు కానీ లేదా రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవన చేసి మీరు అనవసరంగా ప్రయాణం చేయకండి, ఇబ్బందులు పడే అవకాశం. పండగ వాతావరణం కదా అని చెప్పేసి అతి ఆనందము మంచిది కాదు. అంటే కుటుంబ సభ్యులతో వెళ్ళండి, నిద్రలేమితో వెళ్ళకండి. అటువంటి చిన్న చిన్న ప్రమాదాలు పొందుకునే అవకాశం కాబట్టి రాత్రిపూట ప్రయాణం మంచిది కాదు. ఇక్కడ వెళ్ళారు, అత్తగారింటికి వెళ్ళారు, తల్లిగారింటికి వెళ్ళారు, అక్కడే ఈ రోజు మొత్తం కూడా ఆనందంగా ఉండండి. మర్నాడు ఆదివారమే కదా, కంగారు పడుతూ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదుగా. ఆదివారం మధ్యాహ్నం తాపీగా బయలుదేరండి, లేదా ఆదివారం తెల్లవారుజామున బయలుదేరండి, పోయినేమో. అంతే తప్ప రాత్రిపూట మంచి పొద్దునంతా బ్రహ్మాండంగా భోజనం చేసి కొంత మద్యపానం తీసుకొని రాత్రికి బయలుదేరితే నిద్ర మత్తులో ప్రమాదం పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త. మిగతా విషయాల్లో సుఖము, సంతోషము, ఆనందము, రుణ సౌకర్యం, రుణపీడా పరిహారము, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, సంతాన శుభవార్త వినడం, అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. అంటే వ్యాపార సంస్థలు ఏవి పనిచేయవు. అంటే కేవలం ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాంటివి తప్పకుండా పనిచేస్తాయి. వాళ్ళకి మాత్రం వ్యాపార లాభం ఉంది. కానీ మిగతా వ్యాపారాలను కూడా కొద్దిగా కష్టమే. అన్ని వ్యాపారాలు ఓపెన్ చేసి పెట్టే ప్రయత్నం జరగదు. సో ఏదేమైనా వ్యాపారాలు కూడా అన్ని అనుకూలంగానే ఉన్నాయి. వస్తు వాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి దర్జీ పని చేసేవారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభవంతమైన శుభం. మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. ధనధాన్య వృద్ధి కూడా బాగా ఉంటుంది. ఇదంతా మీకు మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. అమ్మవారిని ఆరాధన చేయండి. తప్పకుండా మీరు దేవాలయ సందర్శన, ఇవాళ మీరు పాలపిట్ట సందర్శనాన్ని చేయండి. చాలా మంచి శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయండి. చాలా సమృద్ధి అయినటువంటి బంగారం ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది. తప్పకుండా అందరూ దీపావళిప్పుడే కొందాం అనుకుంటారు. ఇలాంటి విజయదశమి రోజున కూడా మనము సువర్ణము కొంటే స్థిరంగా ఉంటుంది మన ఇంట్లో. తప్పకుండా మీరు అది కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈ రోజంతా కూడా శుభమే ఉండే అవకాశంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? శుభప్రదం, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో గొప్ప శుభవార్తలు, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, మాతాపితృల సౌఖ్యం, విదేశీయానం, తీర్థయాత్ర సేవన, బంధుమిత్రుల సమాగమం, అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి అందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలత, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి పొందుకోవడం, మంచి కళా ప్రదర్శన, క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యాలు కూడా అదృష్టం కనబడుతుంది. విశేషమైనటువంటి లాభము, రాజకీయ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, అన్ని రకాల వ్యాపార లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, ఇంట్లో పండగ వాతావరణం ఆనందంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అదృష్ట యోగం. ఇక్కడ మీరందరూ కూడా తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహంతో శుభప్రదమైన జీవనాన్ని పొందుకుంటారు. కొత్త వస్తువులు కొంటారు, కొత్త వాహనం కొనుగోలు అవకాశం, ఇంటికి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు అవకాశం. ఇక్కడ ఒకటి మీ అందరికీ చెప్పాలి, ఏదో మెగా షాపింగ్ అవుతుందని చెప్పేసి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత మన స్థాయికి తగ్గట్టుగానే మీరు వస్తువులు కొనుగోలు ప్రయత్నం చేయండి. ఇది మీరు ఈ రాశి వారి కాదు, అందరి రాశుల వారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా సుఖవంతమైన జీవనం ఉంటుంది. బట్టి వాళ్ళ వస్తువాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. ధనధాన్య వృద్ధి కూడా బాగుంటుంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు. ఇవ్వాల్సినటువంటి అప్పుల నుంచి కూడా బయటపడే అవకాశము బలంగా కనబడుతుంది, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మడికలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. దసరా మహోత్సవం అంతా మీ ఇంట్లోనే కనబడుతోంది. తప్పకుండా ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెల దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనకనక వస్తువాహన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, నూతన వస్తువాహనాలు కొనుగోలు, గృహయోగం, స్థలలాభం. తప్పకుండా ఈరోజు మీరు స్థలము కానీ, గృహం కానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. అడ్వాన్స్ ఇవ్వండి. తప్పకుండా మీకు వచ్చే సంవత్సరం కల్లా మీకు గృహప్రవేశ ప్రాప్తి పొందుకుంటారు. మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం, ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. మీకు ఎంత సాధ్యం ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్ 50 గదాలు కొనండి, 50 గదాలు కొనండి, 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 5 బెడ్రూమ్ విల్లా కొనండి, పర్వాలేదు. కానీ ఏదైనా సరే ఈరోజు మీరు కొనగలిగే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. లేదా సువర్ణ ఆభరణాన్ని కొనుగోలు చేయండి. చాలా చాలా మంచి శుభయోగం పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపర్ స్టార్ మంచి లాభాలు, అలాగే అన్ని రకాల వ్యాపారాల్లో అనుకూల శుభస్థితి,
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగంలో కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్ మేనేజ్ వారికి మంచి లాభాలు, ప్రతి చోట మంచి ఈవెంట్ జరిగే అవకాశం. అసలు ఈ 4 రోజుల నుంచి కూడా మీకు ఈవెంట్స్లో మంచి బిజీ షెడ్యూల్లో ఉంటారు. అటువంటి ఈవెంట్ జరిగే అవకాశం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, రాజకీయ నాయకులకు అభివృద్ధి బాగా కనబడుతోంది. ఆర్థిక పరంగా అనుకూలమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గురైన మణిజంటకి అనుకూలవంతమైన శుభయోగం. అనుకున్నటువంటి చోట వృత్తి ఉద్యోగాల లాభాలు, కొత్త ఉద్యోగం వచ్చిందన్న శుభవార్త కూడా మీరు వినే అవకాశం. అలాగే ఇంట్లో సంతాన సందడి కూడా అనుకూలంగా ఉండబోతోంది. శుభవార్త ఖచ్చితంగా వింటారు. ఈరోజు మీకు అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి అనుకున్నది జరుగుతుంది. వాళ్ళ మన సంకల్ప రీత్యా ధర్మబద్ధంగా మీరు ఏదనుకుంటారో జరుగుతుంది. వస్తులాభం, సువర్ణాభరణ ప్రాప్తి, గృహయోగం కానీ, స్థల లాభం కానీ, మంచి వ్యక్తులతో పరిచయం కానీ, నూతన వ్యాపార ప్రారంభానికి అగ్రిమెంట్ చేసుకోవడం కానీ, రుణ విమోచనం కానీ, అలాగే పూచికత్తుగా సంతకాలు చేసి దాని నుంచి బయటపడడం కానీ తప్పకుండా జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వస్తువాహన సౌలభ్యం, పండగ వాతావరణం తప్పకుండా. పండగ వల్ల అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మంచి మాట తీరు, సంపూర్ణ ఆరోగ్యం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోడు రెగ్యులర్ సూపరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ ఇండస్ట్రీ వారికి కూడా లాభవంతమైన స్థితి. కుటుంబ పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, విద్యార్థులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ శుభవార్తలు వినే అవకాశం. అనుకూలవంతుడి ఆనంద యోగ, ప్రశాంతమైన దసరా మహోత్సవ ఆనంద యోగం. ఈరోజు మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టినల్లా బంగారమే. భగవంతుడు లేదా అమ్మవారు మీ అందు ఉన్నట్టున్నారు. దాదాపుగా 4 రోజులుగా మీకు కలిసి వచ్చే అవకాశం. ఏమో స్వామి బాగా కలిసి వచ్చే చెప్తారు, ఎక్కడ కలిసి రాదు, నమ్మకంలే దొర అని కూడా మెసేజ్ చేస్తుంటారు. పర్వాలేదు. గత 4 రోజులుగా అయితే వీరికి తప్పకుండా మంచి శుభయోగాలు ఉన్నాయి. అదృష్ట యోగమే ఉంది. మొన్నటిదాకా విద్యార్థులు కానీ ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి. ఈ రోజు కూడా కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రాంగణ నియామకాల ఉద్యోగం ఉంటే లాభాలు ఉంటాయి. వివాహ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలత ఉంటుంది. పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటివ్వడం, ధనలాభం, బహుమానం అందుకోవడం, రోగనాశం, రుణ విమోచనం, విదేశాల్లో కూడా అనుకూలత, శుభ ప్రయాణం, విదేశాల్లో ఉన్న వారికి కూడా నూతన గృహయోగము, ధనయోగము. ఏమో ఈ దసరా మహోత్సవంలో భాగ్యలక్ష్మి లాటరీయో లేదా ఇంకేదైనా లాటరీయో మీకు జరిగే అవకాశం కనబడుతుంది. ఏమో 10 కోట్లు రావచ్చు, 5 కోట్లు రావచ్చు, ₹1,00,000 రావచ్చు, 10,000 రావచ్చు. ఈ రోజు మీకు అటువంటి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల వారికి లాభం, వైవాహిక జీవనానందం, శుభ సంతాన యోగం, అన్ని రకాల వ్యాపార లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి లాభం, రైతులకి పంట శుభయోగం, మంచి దిగుబడి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అనుకూలవంతమైన శుభయోగాలు. రాజకీయ నాయకులు కూడా అనుకూలత. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. శుభకర మంగళప్రద ఆనంద యోగ పరంపర కొనసాగుతోంది. వీరికి పండగ వాతావరణంగా అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్య ప్రాప్తి పొందవచ్చును. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. వ్యాపార పరంగా ఏదైనా ప్రారంభం చేయాలని చేయండి. సినిమా రంగంలో కూడా మీరు మంచి వాతావరణం కనబడుతుంది. నటీనటులకి, దర్శక నిర్మాతలకి అగ్రిమెంట్ చేసుకునేటువంటి అదృష్ట యోగం. బుల్లితెర నటినట్లు కూడా వెండితెర మీద నటించగలిగేటువంటి అవకాశం అదృష్ట యోగం. తప్పకుండా మీరు చిత్ర నిర్మాణాన్ని ప్రారంభం చేయవచ్చు. చిత్రాన్ని విడుదల చేసినా అదృష్ట యోగం కనబడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పండ్లు పండించే లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అనుకూలత, రాజకీయ భవిష్యత్తుకి మంచి అనుకూలత, నాంది పలకవచ్చు. మీరు ఇప్పుడు రాజకీయ రంగంలో పార్టీలు కూడా మారే అవకాశం ఉంటుంది. మారినా కూడా మీకు అదృష్టం కనబడుతుంది. రోగనాశనం, రుణ విమోచనం, వైవాహిక ఆనందం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ఆర్థిక పరంగా అభివృద్ధి బాగా ఉంటుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, ధనధాన్యం, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు,
ఉద్యోగ విషయంలో శుభవార్త వినే అవకాశం, సంతాన సంబంధ శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి, ప్రజలు, చేపల జిల్లా వారికి లాభాలు. వ్యాపారపరంగా అన్ని రకాల అనుకూలతలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోనూ, స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా శుభయోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి అనుకూలత. విదేశీ, స్వదేశాల్లో కూడా అనుకూల శుభయోగాలు. విదేశీ ప్రయాణం మీకు లాభాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో కూడా స్థిరత్వం ఉంటుంది. నూతనమైనటువంటి వస్తు వాహనాలు తప్పకుండా కొనుగోలు చేసే అదృష్ట యోగాలు. ఈరోజు మీకు శుభకర ఆనందయోగం చెప్పవచ్చు. 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి శుభయోగం, ఆరోగ్య లాభం, ఆనందయోగం, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటవడం, విద్యార్థి కూడా మంచి అవకాశాలు కనిపించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ లోని శుభవార్త వినవచ్చు, వివాహ సంబంధ వేడుకలు కానీ, వివాహ సంబంధ చర్చలు కానీ, నిశ్చయతాంబూలాలు జరుపుకునే అవకాశం కూడా ఉంది. పండుగ వాతావరణం కదా, తప్పకుండా 2 కుటుంబాలు కలుద్దాం, తప్పకుండా మనం నిశ్చయతాంబూలాలు పెట్టుకుందాం అని చెప్పేసి ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మంచి అనుకూలవంతమైనటువంటి కుటుంబ బాంధవ్యాలు, కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, మంచి మిత్రుల కలయిక, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పాడి పరిశ్రమలోను, పూజాద్ర వ్యాపారంలోను, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. వస్తు వాహన సౌలభ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విదేశాలని స్వదేశాన్ని వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా కనబడుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా కొత్త ఈవెంట్స్ చేయగలిగే ధనయోగం ఉంటుంది. కుటుంబ వృద్ధి, ఆత్మస్థైర్యం, ఆనందయోగం, ధనయోగము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, శుభవార్తా శ్రవణం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. ఈ దసరా మీకు జీవితాంతం గుర్తుండిపోగలిగేటువంటి అదృష్టాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అలా కలిగించాలని కోరుకుంటూ వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించాలని, మంచి ఫలితాన్ని పొందవచ్చు అని కోరుకుంటూ శుభమస్తు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకున్నది సాధించే మొండితనం, ఒక అమ్మవారి లాంటి మొండితనం. అంటే శుంభులని, చండముండులని, అలాగే రక్తబీజుడిని, మహిషాసురమర్దుని ఎలాగైతే అమ్మవారు సంహరించిందో అలాంటి మొండితనం, పట్టుదల. శత్రువుని నేను నాశనం చేయాలి అంటే, శత్రువు నాశనం చేయాలంటే అమ్మవారిలాగా దుష్టుని శిక్షించక్కర్లా, శత్రువు కూడా మన పాదాక్రాంతులు ఇచ్చారు. అటువంటి తత్వాన్ని, అటువంటి మొండితనం, పట్టుదల, దానిలో విజయం సాధించగలిగేటువంటి విజయ దుర్గాదేవి తత్వం మీకు. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. ధనయోగం ఉంటుంది. భర్తతో అలిగైనా సరే, ప్రేమతో అయినా సరే బంగారాన్ని కొనిపించుకుంటారు. లేదా తండ్రితో అటువంటి సౌకర్యమైనటువంటి వస్తు వాహనాలు కొనిగించుకుంటారు. ఇక మగపిల్లవాడు తప్పకుండా నీకు కావాల్సిన బండి కొనించుకునే అవకాశం. అంటే వాహన యోగము, సువర్ణాభరణ ప్రాప్తి, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు, అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందపరంగా ఉండగలిగే అవకాశాలు ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులై శుభప్రదమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటారు. రైతులకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం, మిగతా అన్ని వ్యాపారాల్లో కూడా లాభవంతమైన శుభస్థితి. కళాకారుల, క్రీడాకారులకి విదేశాలు మంచి పేరు ప్రతిష్టలు, ఈవెంట్స్ కూడా మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం, ఆభరణ ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అద్భుతమైనటువంటి శుభయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు తప్పకుండా మీరు కస్టమర్స్ని కలవండి. మీరు ఇవాళ వ్యాపారం చేయగలిగే అవకాశం ఉంది. మీరు అనుకున్నటువంటి పాలసీలు, ఫ్లాట్లు, ప్లాట్లు అమ్మగలిగే అవకాశాలు ఉన్నాయి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూల శుభయోగం. వైద్యులందరూ కలిసి ఒక వైద్యాలయ నిర్మాణానికి నాంది పలికేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అలాంటి శుభయోగం. విదేశాల్లో, స్వదేశంలో అనుకూలతన, ధన కనక వస్తువుల ప్రాప్తి పొందుకోవచ్చు. శుభకరంగా ఈ దసరా మహోత్సవం మీ ఇంట్లో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. అటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవడం, ప్రశాంతత పొందుకోవడం, ఏదైనా సాధించగలను అన్నటువంటి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసేటువంటి శుభ నిర్ణయం. ఇలాంటి వాతావరణం మీకు జీవితాంతం అనుకూలంగా ఉంటుంది. వీరికి శుభప్రదమైనటువంటి జీవనం ఉండాలని కోరుకుంటూ 5 అంకెను అదృష్టంగా చెబుతూ ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి అధికారం,
రాజకీయ నాయకులకి కలిసి వచ్చే అవకాశం, కుటుంబంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు, అసాధ్యమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చాలా సునాయాసంగా పూర్తి చేయడం, శత్రువును కూడా మీ వైపు తిప్పుకొని విజయాన్ని సాధించడం, అనుకున్నటువంటి పనిలో ప్రావీణ్యతతో మంచి మాటలతో ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం, విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఖచ్చితమైనటువంటి రాణింపు ఉంటుంది. విదేశాలకు కూడా అనుకూలమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారాల అభివృద్ధి, అందులోనూ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి లాభాలు, ఈవెంట్ మైన్ వారికి, బోర్బావుతో వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం, కార్మిక సోదరులకి అభివృద్ధి, కర్షకులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, ప్రతి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అత్యంత అనుకూలత, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి శుభయోగాల పరంపర మాత్రమే కొనసాగుతుంది. అదృష్టవంతమైన స్థితి, చాలా మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార నాంది పలకడం, అప్పుల బాధ నుంచి ముక్తులవడం, ఈ పూచికత్తుగా సంతకాలు చేయడం నుంచి బయటపడేటువంటి అవకాశం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈరోజంతా కూడా శుభప్రదమైనటువంటి యోగంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి శుభప్రదము, మంగళప్రదము, నూతన గృహ ప్రవేశము, బంధుమిత్రులతో అనుకూలత, యజ్ఞయాగాది క్రతువులో పాలు పంచుకోవడం, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ధనాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం, రాజకీయ రంగ ప్రవేశం, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడగా లాభాలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోడు దగ్గర పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ వరకు అభివృద్ధి, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగము, వేద పండితులు, పురోహితులకి మంచి లాభాలు, జ్యోతిష పండితుల లాభాలు, కులవృత్తుల వారి గౌరవం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా పట్టుదలతో కార్యసిద్ధి పొందుకోవడం, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. దుర్గాదేవి సంపూర్ణ అనుగ్రహంతో సంతాన సౌభాగ్య ఆనంద యోగ, మాతాపితల సౌఖ్యంతో శుభకరమైనటువంటి జీవన ప్రయాణం కొనసాగుతుంది. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.